బాప్తిస్మలో 7 పాత్రలు అన్నటువంటి పాఠం మనం గత కాలం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. పరలోకం నుండి 4 పాత్రలు ఉన్నాయి, భూలోకం నుండి 3 పాత్రలు ఉన్నాయని నేర్చుకుంటూ వస్తున్నాం. పరలోకం నుండి ఉన్నటువంటి 4 పాత్రల్లో తండ్రి అయిన దేవుని పాత్ర, యేసుక్రీస్తు ప్రభుల వారి పాత్ర, పరిశుద్ధాత్మని పాత్ర, దేవదూతల పాత్ర అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. భూలోకం నుండి సంఘం పాత్ర, సంఘము పంపిన సువార్తికుని పాత్ర, సువార్తికుని సువార్తకు లోబడినటువంటి పాపి పాత్ర. ఇలా 7 పాత్రలు ఉన్నాయి. సో ఈ 7 పాత్రలలో మనం గత కాలంలో 3 పాత్రల గురించి నేర్చుకున్నాం, 3 పాత్రల గురించి నేర్చుకున్నాం. అందులో బాప్తిస్మానికి ముందు తండ్రి అయిన దేవుని పాత్ర ఏంటి, బాప్తిస్మ సమయంలో తండ్రి అయిన దేవుని పాత్ర ఏంటి, బాప్తిస్మ అనంతరం తండ్రి అయిన దేవుని పాత్ర ఏంటి. ఒకసారి ఇప్పుడు 3 పాత్రలు ఉన్నాయి కదా, 3 పాత్రలు అయిపోయాయి మనకి. ఒక తండ్రి అయిన దేవుని పాత్ర ఏంటి ఈ 3 సమయాల్లో, మరొకరు క్రీస్తు పాత్ర ఏంటి, మరొకరు పరిశుద్ధాత్మని పాత్ర ఏంటి. ఒకసారి పంచుకోగలరు ఎవరైనా? 3 పాత్ర 3 పంచుకోవాలి. వందనాలమ్మా, చెప్పండి. మొదటిగా బాప్తిస్మ సమయంలో తండ్రి పాత్ర ఏంటంటే అన్న, తండ్రి మనలను మొట్టమొదట ఆకర్షించుకుంటారన్న. బాప్తిస్మ సమయం కదమ్మా, బాప్తిస్మానికి ముందన్న. అవునన్న, తండ్రి అయిన దేవుడు మనల్ని ఆకర్షించుకుంటారన్న. అలాగే బాప్తిస్మ సమయంలోనన్నా మనల్ని పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన వారుగా ఉన్న మనల్ని బాప్తిస్మ సమయంలో తండ్రి అయిన దేవుడు మనల్ని కంటాడన్న. అలాగే బాప్తిస్మం తర్వాత దేవుని గుణగణాలు, ఆయన వ్యక్తిత్వం వచ్చే విధంగా మనలను సంపూర్ణముగా పరుస్తారన్న తండ్రి అయిన దేవుడు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇది తండ్రి అయిన దేవుని పాత్ర బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మ సమయంలో, బాప్తిస్మ అనంతరం. యేసుక్రీస్తు ప్రభుల వారి పాత్ర గురించి ఎవరు చెప్పండి? మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పండి. వందనాలమ్మా, చెప్పండి. యేసుక్రీస్తుల వారి పాత్ర వచ్చిన బాప్తిస్మానికి ముందు వాక్యం ద్వారా మన హృదయంలోనికి వస్తారన్న. బాప్తిస్మం సమయంలో ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొంటారన్న. బాప్తిస్మం అనంతరము రాజులకు రాజుగాను, యాజకులకు యాజకుడిగాను, కాపురులకు ప్రధాన కాపురిగాను ఉంటారు. వెరీ గుడ్ అమ్మా. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి పాత్ర బాప్తిస్మ సమయంలో. పరిశుద్ధాత్మని పాత్ర ఏంటి? పరిశుద్ధాత్మని పాత్ర ఏంటి ఒకటి చెప్పండి. వందనాలన్నా. అన్నా చెప్పమ్మా. పరిశుద్ధాత్ముడు వచ్చి మన పాపాలను గుర్చి, నీతిని గుర్చి, తీర్పుని గుర్చి మనలను ఒప్పింపజేస్తాడన్న. తర్వాత బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పరిశుద్ధ పరుస్తాడు, అలాగే నూతన స్వభావాన్ని కలగజేస్తాడు అని తెలుసుకున్నాము. అలాగే మరి బాప్తిస్మ అనంతరం ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని, అలాగే దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేస్తాడు అని తెలుసుకున్నామన్నా. దేవుని కుమారులుగా చేస్తాడు. వెరీ గుడ్ అమ్మా. ఇందులో పరిశుద్ధాత్మని పాత్ర బాప్తిస్మలో, పరిశుద్ధాత్మని పాత్ర విషయంలో మనం పాపమును గూర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపజేస్తాడు అనే దానిలో మనం 2 విధాలుగా
ఆ మూడింటి మధ్య ఒక సంబంధం ఏర్పాటు చేశాం. ఎవరికైనా గుర్తుందండి? పాపము, నీతి, తీర్పు. 2 విధాలుగా మనం ఆలోచన చేసాం. వాటిని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా. అదేమన్నా గుర్తుందా ఎవరికైనా? మర్చిపోయారా? లైన్‌లో బ్రదర్స్ ఎవరు మాట్లాడట్లేదు. నా వదనాలా? ఉన్నారు చెప్పండి. అంటే ఇప్పుడు పాపం గురించి అంటే పరిశుద్ధాత్మలో దేవుడు పాపం గురించి అంటే మనం మన పాపులమని మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు మనం పాపులమని తెలుసుకొని వెళ్ళినప్పుడు మనకు నీతి కలుగుతుంది. మళ్ళా తీర్పు గురించి మనకు భయము, అంటే దాన్ని గుడ్. తప్పించుకోవాలన్నటువంటి ఇది పాజిటివే. వెరీ గుడ్ అది అన్న. ఇది పాజిటివ్. పాజిటివే. వెరీ గుడ్. అవును. నెగెటివే చెప్పండి. అదే మర్చిపోయానన్నా. ఓకే. రైట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా చాలా ప్రధానమైనవి, అవసరమైనవి కనుక వీటి మధ్య లింక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే పాపం గురించి మనిషి తనకు తానుగా అంత సులభంగా, అంత స్వతహాగా ఒప్పుకునే రకం కాదు. పాపములు కప్పుకునే రకమే తప్ప ఒప్పుకొని విడిచిపెట్టే రకాలైతే కాదు కదా మనం. కాబట్టి అందుకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మని సహాయం అవసరం అవుతుంది. సో ఈ యొక్క పాపం గురించి ఒప్పింపజేసినప్పుడు ఈ పాపాలు విడిచిపెట్టి నేను నీతిమంతురాలు అవ్వాలి అన్నటువంటి భావన మనకు పాజిటివ్‌గా కలగజేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. నీతిమంతులైన తర్వాత రాబోయే తీర్పులో మనల్ని నిర్దోషులుగా తీర్చిదిద్దడంలో ఆయన సహాయం చేస్తాడు అన్న రీతిగా మనల్ని నమ్మించే పరిస్థితి, నమ్మగలిగినటువంటి స్థితిలోకి తీసుకువస్తాడు. ఇది పాజిటివే. రెండవది, పాపాత్ముడు పాపం గురించి ఒప్పింపజేసే ప్రయత్నం ఎంత చేసినా మనం లోబడకపోతే నీతిమంతులం కాలేం. నీతిమంతులము కాలేకపోతే తీర్పులో గెలవలేం, నరక శిక్షకు వెళ్ళిపోతాం. అందుకే ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయటం అనేది జరుగుతుంది. ఇవి 2 వేస్. ఈ 2 దారులలో మనం ఆలోచించి తదుపరి ఇక సర్వసత్యంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు అన్నదాన్ని కూడా మనం అర్థం చేసుకోవటం. సర్వసత్యంలోనికి నడిపించటం అంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు అన్నటువంటి ఆ లక్షణాల్లోనికి. ఎందుకంటే చాలా మందికి ప్రపంచంలో దేవుని బిడ్డ అంటే ఎట్లుండాలో తెలియదు. సరే, ఒకసారి దేవుని బిడ్డ అంటే కూతురు గాని కొడుకు గాని ఎలా ఉండాలో కొన్ని లక్షణాలు మీకు తెలిసినట్టు ఎవరైనా చెప్పగలరా? అండి, జీవ పునరుత్థానంలోనికి అర్హత అన్నారు. అది ఓకేనా? ఆ అర్హత లక్షణాలు ఎలా ఉండాలని నేను అడుగుతున్నది విషయం. దేవుడు పరిశుద్ధుడు గనుకన్నా మనం కూడా ఆయన పిల్లలుగా పరిశుద్ధులుగా జీవించాలి. ఓకేమ్మా, రైట్. ఇంకా యాక్చువల్లీ దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె ఉండవలసినటువంటి లక్షణాలు అనేటటువంటిది మంచి పాఠం ఉంది. అద్భుతమైన పాఠం, దాదాపు కొన్ని గంటలు ఉండే పాఠం ఉంది అండి. కాకపోతే ఒక మాటలో చెప్పాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, దేవుని కుమారుడిగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా 2 పనులు ఉంటాయి. ఒకటి చేయవలసిన పనులు, 2 చేయకూడని పనులు.
సరస్థితులకు నడిపిస్తాడంటే దేవుని బిడ్డలుగా ఉండటానికి నడిపిస్తాడు. మంచిది. ఎట్లది దేవుని బిడ్డలుగా ఉండడానికి నడిపించడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అర్థం కావటానికి. ఎందుకనంటే ఇవన్నీ మనం ఏం పెద్దగా తెలుసుకోకుండా ఉంటే మనకి ఏం ప్రయోజనం ఉండదండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. దొంగిలివాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇందులో స్థూలంగా 2 విషయాలు కనబడుతున్నాయి మీకు. 2 విషయాలు కనబడ్డాయండి. నేను ముందు మాట చెప్పి చేయకూడనివి ఏంటో చేయాల్సినవి ఏంటో అని. చేయకూడదు ఏంటి? దొంగతనం చేయకూడదు. వెరీ గుడ్. ఏం చేయాలి? మంచి పని చేస్తూ చేతులతో కష్టపడి మంచి పని చేస్తూ ఇతరులకి అక్కరగల వానికి పంచిపెట్టాలి. వెరీ గుడ్. అక్కడ 2 విషయాలు మీరు గమనించగలిగితే కీడు చేయుట మాని మేలు చేయండి. మీలో ప్రతివాడు తన పొరుగు వాడితో అబద్ధమాడుట మాని సత్యమే చెప్పండి. ఇలా ఆజ్ఞలు నిబంధనలు ఆజ్ఞలన్నీ ఎలా ఉంటాయంటే కుమారులకు కుమార్తెలకు ఏం చేయాలి, ఏం చేయకూడదు. చేయకూడదు పాపం, చేయవలసింది పుణ్యం. ఇందులో ఏది పాపము ఏది పుణ్యమో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది బాధాకరమైనటువంటి విషయం. అంటే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అవటం అంటే సులభమైన విషయం కాదండి. ఈ ప్రపంచంలో అతి గొప్ప ధన్యకరమైనటువంటి అధికారంతో కూడినటువంటి హోదా ఏదైనా ఉందంటే అది దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె అనే హోదానే. ఇది నేను చెప్తున్న మాట కాదండి. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు చాలమ్మా, ఇక్కడే వచ్చేస్తుంది మనకు విషయం వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ ఆలోచన చేయండి. ఆయన గొప్పవాడే ఏమనబడతాడట? సర్వోన్నతుడి కుమారుడు అనబడును. మన దృష్టిలో గొప్పడంటే ఎవరు అనుకుంటాం? మన దృష్టిలో గొప్పడంటే బాగా డబ్బులున్నాడు గొప్పడు అనుకుంటాం, గొప్ప అధికారం ఉన్నాడు గొప్పడు అనుకుంటాం కదా. అనుచరగణం కోట్ల మంది ఫాలోయర్స్ కలిగిన వాడు గొప్పడు అనుకుంటాం కదా. ఇవి మనం అనుకునేటటువంటి ప్రయారిటీస్. గొప్పతనం అని అంటే దేవుని బిడ్డ అన్న క్వాలిఫికేషన్ కంటే మించింది లేదు. ఎందుకనంటారండి, అసలు అబద్ధమాడుట మాని సత్యమే పలికేటటువంటి వాడు ఎంత శక్తిమంతుడుగా ఉంటాడు తెలుసండి. నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. ఆ రాజస్వం వేరు. 10 మంది నుండి ఆశించకుండా 10 మందికి మేలు చేయాలన్న మనసుతో బతుకుతున్నటువంటి వ్యక్తి చాలా శక్తివంతుడుగా ఉంటాడు, చాలా గొప్పవాడుగా ఉంటాడు. ఇవన్నీ వ్యక్తిత్వ నిర్మాణ కార్యక్రమాలు. సంఘంలోనికి ఎందుకు రావాలి చాలా మందికి తెలియదు. ఆరాధిస్తుంది ఒక ఆవిడ, పర్వతం మీద ఆరాధిస్తుంది. పితరులు ఆరాధించినటువంటి ప్రదేశంలో పితరులు ఆరాధించిన దేవుడిని
ఆరాధిస్తూనే ఉన్నది. ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఆరాధిస్తూనే ఉన్నది. కానీ పరిస్థితి ఎలా ఉంది ఆమెది? నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు. అఫ్కోర్స్ ఆ మాటకి 2 విధాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయండి, విశ్లేషణలు ఉన్నాయి. అంటే 5 పెనిమిట్లు, ఆ సమరయ స్త్రీకి ఉన్నటువంటి 5 పెనిమిట్లు అన్నటువంటి దాన్ని లిటరల్ గా చెప్తూ ఆమె అక్రమ సంబంధం కలిగినటువంటి స్త్రీ అన్నటువంటి రీతిగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఆ 5 పెనిమిట్లు ఎవరో కాదు, బైబిల్లో నిన్ను నిర్మించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పడం కనుక దేవుడిని పెనిమిటిగా పోల్చటం జరిగింది. అంటే నువ్వు విగ్రహారాధనలో ఉన్నావు, 5 రకాలైన దేవుళ్ళను ఆరాధిస్తున్నావు, ఇప్పుడు 6వ రకపు దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నిజ దేవుడి దగ్గరికి రా అన్నటువంటి రీతిగా ప్రభు చెప్పినట్టుగా కొన్ని ఇంటర్ప్రిటేషన్ చెప్తారు. ఏదేమైనా మొత్తానికి ఆమె రాంగ్ వేలో ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రాంగ్ వేలో ఉంటూ కూడా ఏం చేస్తుంది? ఆరాధిస్తుంది కదా, ఆరాధిస్తుంది. మేము ఆరాధిస్తున్నాం అంటున్నామే. కాబట్టి అలాగా మనం తత్వం తెలియకుండా, స్పృహ తెలియకుండా ఆరాధించటం అనేది ఏమాత్రం మంచిది కాదు. కనుక పరిశుద్ధాత్మని పాత్రలో పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయటంతో పాటు బాప్తిస్మ సమయంలో ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు, శుద్ధీకరిస్తాడు, ప్రత్యేకపరుస్తాడు అన్నటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే వేరే పరిశుద్ధాత్ముడు కాబట్టి ఆయన పరిశుద్ధపరిచే పనిలో ఆయనకు తిరుగు సాటి. ఇకపోతే బాప్తిస్మ అనంతరం సర్వసత్యంలోకి నడిపించడం అంటే దేవుని కుమారులు, కుమార్తెలుగా ఎదిగించటం. అలా ఎదుగుదల అనేది పరిపూర్ణం ఎప్పుడవుతుంది అని అంటే 100% మనిషి చనిపోయిన తర్వాత, నేను మీతో చాలాసార్లు పంచుకోవటం జరిగింది. ఇంకో మరి మనిషి చనిపోయిన తర్వాత మనిషి మీద ఉన్నటువంటి గత కాలపు రికార్డులు, ఆలోచనలు అన్ని పక్కన పెట్టి మంచోడండి, మంచిదండి, ఖచ్చితంగా ఇక్కడతో అయిపోదు. ఏం చెప్తారు, ఏమనుకుంటారు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటారండి చచ్చిపోయిన వాళ్ళందరూ? దేవుని దగ్గరికి వెళ్ళిపోయారంటారన్న, దేవుడి దగ్గరికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఆలోచన చేయండి, చచ్చిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్తారా, వెళ్ళరా? మళ్ళీ అడుగుతున్నారు, చనిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్తారా, వెళ్ళరా? అందరూ దేవుని దగ్గరికి వెళ్తారమ్మా. తీర్పులో మళ్ళా వాళ్ళకు నియమింపబడిన స్థలములకు వెళ్ళిపోతారు. గుడ్, వెరీ గుడ్. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళైనని వెనకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరును అన్నటువంటి దాన్ని చాలా మంది జనాలు ఏమో అర్థం చేసుకున్నారంటే చచ్చిపోయిన ప్రతి ఒక్కడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో ఉండిపోతారు అనుకుంటారు. అక్కడే వచ్చింది సమస్య. చనిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు అని పోవటం అంటే ఏంటి అసలు అర్థం? ఆయన స్వాధీనములోనికి వెళ్ళిపోవటం అని అర్థం. అదేనండి, దేవుడి దగ్గరికి వెళ్ళటం అంటే దేవుడి స్వాధీనంలోకి వెళ్ళిపోవటం. నేను పాట రాశాను, చాలా ఉన్నాయండి, సిద్ధంగా ఇంకా రిలీజ్ కావాల్సిన పాటలని సిద్ధపరచుకొని 10 పాటలు సిద్ధంగా పెట్టుకోండి. రేపేమి సంభవించునో తెలియని మానవ, చనిపోయాక ఏమగునో ఎవరైనా చెప్పగలరా అని
చనిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది ఏదో ఆత్మ గాలిలో కలిసిపోయేటువంటి మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది. చనిపోయిన వారంతా స్వర్గస్థులైపోయారు. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళంట. విన్నారా? పాట ఉంది పాటకాలంలో. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళంట. మరి ఉన్నోళ్ళు ఎవరట? పోయిన వాళ్ళ తీపి గుర్తులట. విన్నారు కదా మీరు కూడా? కాబట్టి అలా ఉంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం అంటే దేవుని స్వాధీనంలోనికి వెళ్ళటం. ఈరోజు మన భూమి మీద ఉన్నంత వరకు మనకు దేవుడు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చారు కనుక మనం ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. తర్వాత తీర్పు ఉంది. దేవుడు ఏమన్నాడు? యవనుడా, నీ యవన కాలమందు సంతోషించు, నీ ఇష్టం చొప్పున కోరిక చొప్పున అన్ని తీర్చుకో, కానీ వీటన్నిటికీ తర్వాత తీర్పు ఉందని మర్చిపోవద్దు అంటాడు కదా. అందరూ తెలుసు కదా అది. కనుక దేవుడి యొక్క చనిపోయిన తర్వాత దేవుడి స్వాధీనమైనప్పుడు ఏమవ్వాలి అని అంటే మనల్ని జీవ పునరుత్థానము చెందింపజేసి దేవుడు తన దగ్గరకు తీసుకెళ్ళాలి, అంటే పరలోకాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు సదాకాలం సంతోషం అంటాం. అదే సంపూర్ణ కుమారత్వం లేదా సంపూర్ణ కుమార్తెత్వం. అంతవరకు నడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు తండ్రి. మనం కోరాలే కానీ. ఏమని? మంచి పాట ఉంది వరల్డ్ డేస్ లో. ఏమని? నడిపించు నడి సంద్రమున దేవా. అంటే నడి సంద్రాన నావ నడిపించటం అంటే ఏదో అనుకోకండి. నడి సంద్రంలో ఏమైనా జరగచ్చు. తుఫాను రేగచ్చు. సంద్రములో ఉన్నటువంటి భయానకమైనటువంటి జీవరాశులు మనల్ని కబలించవచ్చు. అండి, పరిస్థితులను బట్టి మనకు భయం, ఆందోళన, దిగులు, విచారము, శూన్యత కలగచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉండే విధంగానే ఉంటాడు. మనం నడిపించాలని మనం ఆశతో మన చేతులు ఆయనకి ఇవ్వాలి. కానీ ఆయన ఎప్పటిదాకా నడిపిస్తాడు. వదిలిపెట్టడు ఆయన, మనమే వదిలేసుకుంటాం. అంటే ఇది పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపించటం అంటే అర్థం. తర్వాత పరలోకం నుండి దేవదూతల యొక్క పాత్రలోనికి ఆలోచన చేస్తే, బాప్తిస్మానికి ముందు దేవదూతలు వాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉంటుంది అంటే, నిజంగా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మల తర్వాత చాలా చాలా శ్రేష్టమైనటువంటి బాధ్యతలు, గొప్ప గొప్ప విధులు నిర్వహణ దేవదూతల ద్వారా చేయించాడు దేవుడు. ఈ దేవదూతలు బాప్తిస్మానికి ముందు ఏం చేస్తారంటే, ఒకసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాట చెప్తున్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. చూడండి, ఇక్కడ ఒక పర్టికులర్ మాట చెప్తున్నాడు. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై సంతోషం ఎక్కడట? దేవుని దూతల ఎదుట సంతోషం. చిత్రం ఏంటంటేనండి, యజమాని సంతోషపడుతూ ఉంటే యజమానితో పాటు పనులు కూడా సంబరపడతారు. మీరు బాగా గమనిస్తే ఇది ఎక్కడి నుంచి జరుగుతుందో తెలుసండి. దేవదూతలందరూ జయధ్వనులు చేసినప్పుడు అంటాడు. గుర్తుందా మాట? యోబు యోబు గ్రంథంలో
యోబు గారితో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ, నాయన దేవదూతలందరూ ఈ విధంగా స్తుతిగానం చేశారు, కూడి పాడారురా, అప్పుడు వేశాను నేను మూలరాయిని, భూమికి పునాదేశాను అంటాడు. అంటే మనం ఉండబోయేటటువంటి సర్వ జగత్తును నిర్మించుటకు ముందు దేవుడి సంబరములో, దేవుడి సంతోషంలో ఆయన యొక్క సర్వెంట్స్ కూడా సంబరపడుతున్నారు. మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు అనుకుందాం, లేకపోయిన వాళ్ళు కూడా ఒకసారి అనుకోవడానికి ఏముంది, అర్థం కాదు కదండి. అనుకోండి కాసేపు. మీరు సంతోషపడుతున్నారు, మనం సంతోషపడుతున్నాం, మన బిడ్డకు ఉద్యోగం వచ్చింది, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా సంతోషపడాలి. అలాగైతే నువ్వు సర్వెంట్స్ కింద లెక్క. ఎందుకంటే నీ యజమాని సంతోషములో పాలు పొందు. యజమాని సంతోషంలో పాలు పొందేటటువంటి వాళ్ళే అసలైనటువంటి విధేయులు, దాసులు కదా. కాబట్టి ఇక్కడ సృష్టిని చేసేటప్పుడు దేవుడితో పాటు సంబరపడ్డాడు, సంతోషపడ్డారు దేవదూతలు. అలాగే ఓ మనిషి మనసు మార్చుకొని దేవుని బిడ్డను నేను, నా తండ్రి ఈయన బిడ్డగాని నేను జీవిస్తాను అన్న నిశ్చయతతో పాత జీవితానికి స్వస్తి పలికి క్రీస్తు యేసునందు కొత్త జీవితం, నవీన స్వభావం కలిగి ఉండగల విధంగా నిర్ణయం తీసుకొని ఈ ఉపదేశ క్రమంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా కూలంకషంగా మరలా ఆలోచన చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని దేవుడి కాడకి వచ్చి ఆయన యొక్క పరిశుద్ధమైన బాధ్యతలన్నిటినీ సంఘములో నెరవేర్చి ఇది కనుమోయాలి అన్నటువంటి నిశ్చయతతో ఉన్నటువంటి వ్యక్తులను, ఆ మార్పును చూసినప్పుడు వాళ్ళు కూడా సంతోషిస్తారట. అంటే బాప్తిస్మానికి ముందు చాలా మంది, నేను బాప్తిస్మం తీసుకుంటే ఎవరు ఆలోచన చేయట్లేదే, పట్టించుకోలేదే, ఎవరు సంబరపడలేదే, ఎవరు రాలేదే, ఇది ఉంటుంది కొంతమందికి. అసలు మన కోసం ఎంతమంది దేవదూతలు, సాక్షాత్తు ఆత్మలను కన్నతండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, ఇటు సంఘము, పరిశుద్ధుల గుంపు, సువార్తికుడు, ఆఖరికి మనము మారుమనసు పొందే పాపి, ఎంతమంది సమూహంలో ఒక జాయింట్ వర్క్ ఇది, ఒక కంబైన్డ్ వర్క్ ఇది. అలాంటి దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అన్న సంబరం మనకు ఉండాలి తప్ప, చాలా మంది ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లో కూడా ఉంటారు. కాబట్టి బాప్తిస్మానికి ముందు దేవదూతల యొక్క పాత్ర మనం గమనించగలిగితే, వాళ్ళు దేవుడితో పాటు, యేసుప్రభుల వారితో పాటు, పరిశుద్ధాత్మునితో పాటు, సంఘంతో పాటు, సువార్తికునితో పాటు, బాప్తిస్మం పొందేటటువంటి పాపితో పాటు సంబరపడే, ఆనందపడే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళే దేవదూతలు. కాబట్టి అంత బృహత్తరమైన కార్యం, రక్షణ కార్యం అంటే చిన్నది కాదు అది. ఇకపోతే బాప్తిస్మ సమయంలో దేవదూతల పాత్ర ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గమనిస్తే, మనకు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యం
ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. ఏ కార్యాలటండి? ఏమిటా కార్యాలు? అక్కడే ఉంది చూడండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడను. అంటే మాటలు చెప్పాలంటే ఏం చెప్తున్నారంటే, ఇదంతా మా కోసమే చేశారు, మా రక్షణ కోసమే, మేము నశించిపోకూడదని, నాశనం కాకూడదని, అగ్ని జ్వాలలోనికి వెళ్ళిపోయి ఏడుపు పళ్ళు కొరుకుడుతో ఉండకూడదని, వాళ్ళ కోసం కాదు కదా ఈ ప్రయాస అంతా. దైవజనులు, సువార్థికుల యొక్క ప్రయాస, సంఘం ప్రయాస, దేవుడి ప్రయాస వాళ్ళ కోసం కాదు, మా కోసమే అని వాళ్ళు మనసు మార్చుకునే కార్యం సువార్త ద్వారా. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందుకున్న కార్యం అని అంటాం. ఈ రక్షణ కార్యం అంటే బాప్తిస్మ సమయంలో దేవదూతలందరూ ఏం చేస్తారట? తొంగి చూస్తారట. ఏమండి, ఈ తొంగి చూడటం అనేటటువంటిది ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఎవరండి తొంగి చూసే లక్షణం కలిగినటువంటి వాళ్ళని ఏమంటాం మనం? ఎవరు మాట్లాడట్లేదు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు అంటే, తొంగి చూడగోరటం అంటే ఏంటి అర్థం? ఆసక్తి ఉన్నవారు. అంతేనమ్మా. మనం దేని మీద అయితే గొప్ప ఆసక్తి, ఇంట్రెస్ట్ ఏదైతే ఎక్కువ దేని మీద అయితే ఉంటామో దాన్ని మనం తొంగి చూస్తూ ఉంటాం. అంటే స్వతసిద్ధంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. దేని మీద అంటే మనకు రక్షణ పొందుతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. బాప్తిస్మ సమయంలో దేవదూతలు తొంగి చూస్తూ ఉంటారట. ఆ ఘట్టం తిరిగి దేవుని బిడ్డలవటం అనేటటువంటి ఆ కార్యంలో దేవదూతలు తొంగి చూస్తారట. ఏమా సంబరం అంటే, మా యజమానుని కళ, మా యజమానుని చిత్తం, ఆయన సంకల్పం మరలా ఆయన పిల్లల పట్ల నెరవేరబోతుంది. మేము సంపూర్ణంగా సంతోషంగా ఇక వీళ్ళకి సేవ చేసుకోవాలి అనే సంబరం. యజమానుడి ఆనందం. ఇక మన పిల్లలు, తప్పైన మన పిల్లలు మనల్ని అపార్థం చేసుకొని, నీతో నాతో సంబంధం లేదు, నీకు నాకు సంబంధం కట్టి అని అనుకొని మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన పిల్లలు తిరిగి వచ్చినప్పుడు ఎంత సంబరం, ఎంత సంబరం. అంత గొప్ప సంబరంలో దేవదూతలు కూడా పాల్పంపులు పొందుతున్నారు. ఇది బాప్తిస్మ సమయంలో జరిగింది. బాప్తిస్మ అనంతరం ఏంటి? బాప్తిస్మ అనంతరం దేవదూతల పాత్ర ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరిలో రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఈ వీరందరూ అంటే ఎవరండి? వీళ్ళు దేవదూతలు. దేవదూతలు ఎవరికి పరిచారం చేస్తారట? పరిశుద్ధులకు. అందరికి చేస్తారా? పరిశుద్ధులకు. రక్షణ పొందిన రక్షణ అను స్వాస్థ్యము. ఇక్కడ మనం విషయాలను పట్టి ఆలోచన చేయాలి. రక్షణే స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఏంటంటే అర్థం? స్వాస్థ్యము అంటే అర్థం ఏంటి? ఆస్తి అని అర్థం. ఇది కూడా స్వాస్థ్యము అంటే ఆస్తి. ఏమిటి ఆస్తి అసలు మనకి? అసలు ఆస్తి ఏంటి? మనం ఆస్తులు కాపాడుకోవాలి. ఆస్తులు ఆరిపోయే విధంగా ఆస్తి వేరు, అస్థి వేరు. ఆస్తి అంటే
డబ్బు, పొలము ఇలాంటివి మనం ఉన్నాయి చూసారా? అవి ఆస్తి. అస్థి అంటే ఎముక. అస్తులు ఆరిపోయే విధంగా కష్టపడతారు ఆస్తుల కోసం మామూలుగా మనిషి. అంటే అస్తులు ఆరిపోవటం అంటే బలమైనటువంటి ఎముకలను సైతం కష్టపెట్టి పనిచేసి సంపాదించుకుంటారు, నిలబెట్టుకుంటారని అర్థం. అసలు ఆస్తి ఏంటి? విశ్వాసికి రక్షణే ఆస్తి. దేవుడు చెప్తూ దేన్ని గొప్ప అన్నాడంటే, ఆయన డబ్బులు గొప్పరా అని అనలేదు, బంగారం గొప్పదిరా అనలేదు, భూములు గొప్పవినైనా అనలేదు, పదవులు గొప్పవినైనా అనలేదు. ఇంత గొప్ప రక్షణ అన్నాడు. అంత గొప్ప రక్షణ. అసలు మనం అంత గొప్పదిగా అది ఒక గొప్ప ఆస్తిని ఎంతమంది అండి దానికోసం ప్రాకులాడేది. మనలో ఎంతమంది దాని గురించి ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు చెప్పండి. ఏదో దైవజనుడు చెప్పుకుంటూ పోతాడు, మనం ఏదో రావాలి, కుదిరితే వస్తాం లేకపోతే రావు, పెట్టే ఉంటాం లేకపోతే లేదు, చేస్తే చేస్తాం లేకపోతే లేదు. లైట్ తీసుకుంటున్నారు చాలా మంది చాలా విషయాలు. రక్షణకు మించిన గొప్ప ఆస్తి మరొకటి లేదు పిల్ల. అందుకే ఏం చేయాలి అని అంటే, రక్షణ పాత్రను చేత పట్టుకోవాలి. అంటే దాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. ఆస్తిని కోల్పోకుండా జాగ్రత్త పడాలని చెప్పినట్టు రక్షణ అనే ఆస్తి పొందబోయేవాళ్ళు అంటే బాప్తిస్మం ద్వారా దేవుని బిడ్డలు కాబోరు వారికి దేవదూతల యొక్క ప్రొటెక్షన్ మొదలవుతుంది. దేవదూతల యొక్క సంరక్షణ మొదలవుతుంది. మీకు అనిపించవచ్చు, మరి రక్షణ పొందని వాళ్లకు ఉండవా దేవదూతల సంరక్షణలు, కాపుదలు, సేవలు ఏమి ఉండవంటారండి? రక్షణ పొందని వారికి దేవదూతల యొక్క సేవలు ఉండవా? ఉంటుందన్నా. మరి అందరికీ ఉండినప్పుడు స్పెషల్ గా వీళ్ళ కోసమే రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి సేవ చేసేటటువంటి వాళ్ళని అంత పర్టికులర్ గా ఎట్లా చెప్తున్నారు? అందరికీ సంబంధించింది అయితే ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉంది అన్నారు అనుకుంటారు. అందరి దగ్గర కోట్లు ఉంటే నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అలా చెప్పినా కూడా ఏమంటారు మీరు? మా దగ్గర లేవేంటి అనమా అంటావా అనమా చెప్పండి. ఖచ్చితంగా రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి సేవ చేయటానికి దేవదూతలు అన్నారు. ఇది వాళ్ళకేనా దేవదూతల సేవలు? అందరికీనా? అంటే అన్నా, ఇప్పుడు నా భర్త రక్షణ తీసుకోలేదన్నా, నేను నా భర్త కొరకు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన విని దేవుడు మరి ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కదన్నా, మరి ఆయన రక్షణ పొందకపోయినా. రైట్, ఇంకా మాట్లాడండి. ఇంకా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ రక్షణ స్వాస్థ్యం పొందుకో వారికి సేవ చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలని పరిశుద్ధ అంటే బాప్తిస్మం తర్వాత మనకు పరిశుద్ధాత్మని యొక్క సేవలు ఉంటాయి, ఇది దేవదూతల సేవలు ఉంటాయని చెప్పబడింది. ఇప్పుడు బాప్తిస్మం పొందకపోయినా దేవదూతల సేవలు ఉండినప్పుడు బాప్తిస్మం పొందాలి. అయినా నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయినా నీకు జాబ్ వస్తుంది, పాస్ కాకపోయినా జాబ్ వస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాడు, అవసరం ఏముంది? ఏమండి గమనించండి, మీరు నా మాట మీరు క్యాచ్ చేస్తున్నారా లేదు? దేవదూతల సేవలు రక్షించబడిన వారికి మాత్రమేనా, లేకపోతే రక్షణ పొందని వారికి కూడానా? మీరు ఏమనుకుంటున్నారు? సిస్టర్ చెప్పారు, రత్నా సిస్టర్ చెప్పారు, మీకు ఎవరికి ఒపీనియన్స్ ఏమి లేవండి మిగతా వాళ్ళకి? రక్షణ పొందిన వాళ్ళకే అనే రాయబడింది కాబట్టి రక్షింపబడిన వారికి అనుకుంటాను. ఆ సేవలు అంటే రక్షింపబడని వాళ్ళకు సేవలు అంటే ఇప్పుడు
మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇప్పుడు గమనిస్తే దేవదూతలు చివరి అంటే మన తీర్పు దినాన వాళ్ళకు శిక్ష విధించే విషయంలో దేవదూతలు అది 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 సేవ కాదన్నది, అదేనా పనిష్మెంట్ అది కదా. సేవ లేదు. అసలు లేదు, పనిష్మెంట్ అది. ఇంకా అదేనా ఓకే అన్న, వెరీ గుడ్. ఇంకా చెప్పండి, ఎవరన్నా మిగతా వాళ్ళు మాట్లాడండి. అసలు అంటే మనకు బైబిల్ని మనం ఆలోచన చేసేటప్పుడు అండి, ఇట్లా పరిపరి విధాలుగా ప్రశ్నలు వేసుకొని 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 నేర్చుకోవాలి. లేదనుకోండి ఏమీ మన మెదడుకి ఎక్కవు, ఎక్కేం రాదు. సురేష్ లైన్ లో ఉన్నాడమ్మా. సునీత ఉన్నాడు. తమ్ముడు ఉన్నాడు. చెప్పుడైనా దీనికోసం ఏమన్నా? రక్షణ పొందని వారికి కూడా దేవదూతల కాపుదల ఉంటది. మనం భూమి మీద జీవించడానికి కూడా దేవదూతల కాపుదల లేకుంటే మన మనుగడ అనేది కష్టం అన్న భూమి మీద. ఓకే, మరి ఇది యూనివర్సల్ గా ఉండేదైతే పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నారు మరి ఇక్కడ? వారికి అంటే వారి కాపుదల వేరన్న, అంటే రక్షణ పొందిన వారికి కాపుదల ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉంటుంది అన్న. రైట్, వెరీ గుడ్ నా తమ్ముడు. ఇక్కడ మంచి విషయం సోదరులు పంచుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రక్షణ పొందుకున్న వాళ్ళు దేవుడికి ఏమవుతారు? కుమారులు కుమారులు వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. ఇప్పుడు రక్షణ పొందనోళ్ళు కూడా దేవుడికి ఏమవుతారు చెప్పండి? కుమారులు కుమార్తెలు. ఏం తేడా ఉంది? మీరు స్వాస్థ్యం పొందుకునే కుమారులున్న వారు స్వాస్థ్యం కోల్పోయిన కుమారులు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, పరిపూర్ణమైనటువంటి అర్హతలు లేదా హక్కుదారులు అన్నది మిగతా వాళ్ళకు ఉండదు. రక్షణ లేని వాళ్ళకి, వాళ్ళు పిల్లలే. ధనవంతుడు చచ్చిపోతున్నాడు, అగ్నికీలల్లో బాధపడుతున్నాడు, యాతనపడుతున్నాడు, ఆయన కూడా దేవుని బిడ్డే. బిన్ లాడెన్ ఎవరు? దేవుని కొడుకే, కుమారుడే. ప్రభాకర్ పెర్ల ఎవరు? కుమారుడే. కానీ తండ్రి విలువను తెలిసి, తండ్రి గుణగణాలను తెలిసి, తన పాప స్థితిని ఎదిగి, అరే నేను ఇట్లా కదా ఉండాల్సింది, ఇలా కదా అని తెలిసి మనం దేవుడి స్వాధీనంలోనికి రావటం అన్నది, అది దేవుని కుమారులు అవటం, రక్షణైన స్వాస్థ్యం పొందటం అంటే. ఎస్పెషల్లీ ఒక మాటలో చెప్పాలంటేనండి, ఈ దేవదూతల సంరక్షణ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎట్లా ఉంటది? ఆ ప్రతి వ్యక్తికి ఉన్నప్పుడు పర్టికులర్ గా విశ్వాసుల కోసం ఏముంటది? ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి. తెలియాల్సిందే. అదేంటంటే, ఇప్పుడు భూమి ప్రశాంతంగా ఎవరిని, ఏ గ్రహాలని ఢీకొట్టకుండా, ఎక్కడ ఆగిపోకుండా, పండడం మానేయకుండా, ఋతువులు రావడం మానేయకుండా ఉందంటే ఈ భూమి ఒక దేవదూత. ఆ దేవదూత సేవ చేస్తున్నట్టే కాదా లోకం అంతటికి? పంచభూతాలు దేవదూతలే, అవన్నీ సేవ చేస్తున్నాయి. కానీ వీటికి మించినటువంటి సేవ కేవలం రక్షణ పొందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. అది ఎలా అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నేనే మీ ఇంటికి ఒక బిచ్చగాళ్ళకి వచ్చి, అమ్మా ఇంత అన్నం పెట్టినాను, లేకపోతే ఇంత సాయం చేయను, భిక్షం పెట్టినాను వచ్చాను అనుకోండి. ఏం చేస్తారు మీరు? ఇంత తిండో, లేకపోతే ఇంత బియ్యమో, లేదా ఇంత పైసలో ఇస్తారు. అడుక్కు తినేవాడికి మీ ఆస్తి అంతా రాసిస్తారా?
అవును. ఎవరన్నా అట్టోళ్ళు ఉన్నారు ఇక్కడ లైన్ లో? ఆస్తులంతా రాసిచ్చేళ్ళని ఉన్నారా? లేదన్నా. రాసి ఎవరు రాసిస్తారు మరి? వారసులకు రాసిస్తాం. బిడ్డలకు రాసిస్తాం. సేమ్ థింగ్. మిగతా వాళ్ళందరూ పొందుకునేటటువంటి దేవదూతల సేవ బిచ్చగాళ్ళకు వేసిన బిచ్చం లాంటిది. కానీ దేవదూతల ద్వారా వచ్చే సేవ సొంత కొడుకులకు సొంత కూతుర్లకు ఆస్తి రాసిచ్చిన దానికి సమానం. తేడా అర్థమైందండి? తేడా అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి, దేవదూతల సంరక్షణ అందరికా కొందరికా? అందరికీ అన్న. అందరికీ ఉంటుంది. మీరు మళ్ళీ కొందరికి. తప్పు చేస్తున్నారు. కొందరికేనన్నా. దేవదూతల సంరక్షణ అందరికా కొందరికా అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ అప్లై. దేవదూతల సేవలు అందరికీ ఎప్పుడు అది అంటే వాళ్లకు భూమి మీద దేవుడి గురించి తెలుసుకోవడానికి, అది కూడా మళ్ళీ తన్ను తడవులాడి కనుగొనుట కొరకు భూమి మీద నిర్ణయ కాలము పులిమేరాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి అంటే ఆ సేవ అయినా ఎందుకు? వాడు ముందు రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ముందు బతికుండాలి. బతికుండాలంటే సేవలు అందుకొరకు ఆ కనీసమైన ఆ సేవలు కూడా ఎందుకు వస్తున్నాయంటే ఎటు తిరిగి రక్షణ పొందాలి అన్న ఉద్దేశంతో వాడిని బతికించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. అది దేవదూతల సేవలు అందరికీనా అంటే అవును, అందరూ బతికించటానికి అది అవసరం. కొందరికేనా అంటే అవును, కొందరికే. ఇది ఎవరికి ఎలాగో అని అంటే ఈ ప్రొటెక్షన్ ఎట్లా ఉంటుంది చూడండి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు దేవదూతలు ఏం చేస్తారట? నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకొందురు అంటాడు. అందరికీ నది అది అందరికీ కాదండి. అది అందరికి కాదు. అంటే ఏది అందరికీ సంబంధించింది, ఏది అందరికీ సంబంధించనిది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? కాబట్టి దేవదూతల సేవలు అన్నటువంటి బాప్తిస్మానంతరం ఏదైతే ప్రొటెక్షన్ ఉందో Z+ కేటగిరీ ప్రొటెక్షన్ అంటారు. మీరు దూతలు నా తండ్రి ఎదుట సిద్ధంగా ఉన్నారు అని చెప్తారు ప్రభు. ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తారో వాళ్ళకు ఆపద వచ్చిందని వాళ్ళ ప్రొటెక్షన్ అనేది మనకు తెలియకుండానే ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో దేవుడి పని మీద తిరుగుతూ ఉంటాం. ముఖ్యంగా దేవుడి సేవలు చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళు ఎన్ని ప్రమాదాలండి అసలు. రాత్రి బర్త్డే ప్రేయర్ మీటింగ్ ఉంది కడపలో, వెళ్ళేసి వస్తున్నాను తిరిగి. సడన్ గా డ్రైవర్ నిద్రలో జారుకున్నంత పని అయిపోయింది. నడి రోడ్డు మీద అది పాములాగా పోయేటటువంటి పరిస్థితి అయిపోయింది. బస్సు భయపడిపోయి ఉన్నాం. మళ్ళీ అలర్ట్ అయ్యాడు, దగ్గరున్న వాళ్ళు అలర్ట్ చేశాడు, సాఫీగా వచ్చేసాం. ఇట్లా ఒకటి కాదండి, ఇలా ఒకటి కాదు, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు మనకు తెలియని రీతిగా ఉండేవి ఉంటాయి. వాటన్నిటి నుండి మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకనంటే మనం ఎప్పుడు చిన్నవాళ్ళం కాదు, రక్షణ పొందుకున్నోళ్ళు గొప్పవాళ్ళు. దేవుని బట్టి దేవుని బిడ్డలకు ప్రొటెక్షన్, మన బిడ్డలకు మనం ప్రొటెక్షన్ ఇస్తాం కదా, ఇస్తామేమో. మనం ఎండొస్తే ఎండను తట్టుకోవడానికి గొడుగు పడతాం, వర్షం వస్తే గొడుగు పడతాం, చలి వస్తే స్వెటర్ వేస్తాం, ఎండలు మండుతూ ఉంటే ఏసీ వేస్తాం. దట్ ఈస్ ప్రొటెక్షన్. మన బిడ్డలకి ఇస్తాం. అది ఎవరితో దారిని పోయే దారికి ఏం కదా అవన్నీ, అట్లా ఇస్తాడు మనకు కూడా దేవుడు. నీ తండ్రి సెలవు లేకుండా నీ తల వెంట్రుక కూడా రాలదు అంటాడు దేవదూతల ద్వారా వచ్చే ప్రొటెక్షన్. కాబట్టి పిల్లరా, ఇవన్నీ దేవదూతల ద్వారా బాప్తిస్మ సమయంలో దేవదూతల యొక్క
పాత్ర ఇది. బాప్తిస్మానికి ముందు వాళ్ళు ఏం చేస్తారు? సంతోషిస్తారు. యజమానుని సంతోషంలో పాల్పొందులు పొందుతారు. బాప్తిస్మ సమయంలో తొంగి చూస్తారు. బాప్తిస్మానంతరం 100% ప్రొటెక్షన్ మనకు ఇస్తారు. మనకిచ్చే ప్రొటెక్షన్ ఆస్తి రాసిచ్చినట్టు, రక్షణ లేని వాళ్ళకి ఇచ్చే ప్రొటెక్షన్ భిక్ష వేసినట్టు. రెండు సమానం కానే కాదు. వాటిని చూసి కొంతమంది రక్షణ లేనటువంటి వాళ్ళు కాస్త ఏదో మంచి స్థితిలో స్థాయిలో ఉంటే చూసి మనం బాధపడిపోతూ ఉంటాం. అయ్యో మనకు లేదే అని. వాళ్ళకి అందరికీ దేవుడు చివరి కోరికలు తీరుస్తున్నాడని తెలియదు. కాబట్టి పిల్లరా, ఇది దేవదూతల పాత్ర. రేపటి దినం బాప్తిస్మంలో భూలోకము నుండి వారి పాత్రల్లో సంఘం పాత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేసి రండి. ఇప్పటివరకు విన్న ఈ పాఠంలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.